అక్- చిన్నప్పుడు అక్క తమ్ముడు అన్న చెల్లి ఇష్టం ఉన్నట్టు కొట్టుకుంటూ జుట్టు పీక్కుంటూ అల్లరల్లరి చేస్తూ రాఖీని సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ప్రేమలు, ఆ బాండ్స్ ఏంటో ఏమో పెద్దయ్యాక అందులోనూ వాళ్ళకంటూ ఒక లైఫ్ పార్ట్నర్, వదినలు, బావలు, మరదలు వచ్చాక చాలా చేంజెస్ కనిపిస్తాయి. ఆ ప్రేమలో ఆ బాండింగ్స్ ఇప్పుడు ఉండవు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఇంపార్టెన్స్ అని, ఆస్తి అని, ఇలా చాలా విధాలుగా గొడవలు పడుతూ చివరికి మన వాళ్ళే కదా అనుకుంటూ రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఖచ్చితంగా మాట్లాడాలంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ లో ఇదే జరుగుతుంది. అసలు అయితే ఆ బాండింగ్స్ లో ఏ మార్పు రాకుండా అంతే ప్రేమగా మనస్ఫూర్తిగా చూసుకున్నప్పుడే అది అస్సలైన రాఖీ అవుతుంది. రాఖీకి అసలైన మీనింగ్ రక్షణ. అలా రక్షణ కల్పించే మీరే ఇలా మారిపోతుంటే ఎలా? సో గైస్, బోత్ బ్రదర్ అండ్ సిస్టర్, మీ ఇద్దరి మధ్య ఎంత మంది వచ్చినా కూడా, ఎన్ని రకాలుగా డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా, మీ ఇద్దరు మాత్రమే చిన్నప్పటి నుంచి పెరిగారు. సో టోటల్ గా మీ ఇద్దరి గురించి మీకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలిసి ఉండదు. సో ఆ బాండ్ ని ఎప్పటికీ అలానే కంటిన్యూ చేయండి. మనస్ఫూర్తిగా మాట్లాడండి, సంతోషంగా చూసుకోండి. దానికి మించిన పెద్ద రాఖీ గిఫ్ట్ వాళ్ళకి ఏం ఉండదు. బై ది వే, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. చిన్న